ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అండి. మార్కు సువార్త 1వ అధ్యాయంలో చూసినట్లయితే మరి ప్రభువు సముద్ర తీరమున వెళ్ళుకుంటూ నా వెంబడి రండి, అందరేని సీమోన్ని పిలిచారండి. నా వెంబడి రండి అన్నప్పుడు జాలరులు మరి ప్రభు వెంటనే వాళ్ళ వలలను వదిలిపెట్టి మరి ప్రభు వెంబడి వెళ్ళారు. నేను మిమ్మల్ని చేపలు పట్టేవారి కాదు, మనుషులు పట్టేవారిగా చేస్తానని అన్నప్పుడు వెంటనే వెళ్ళిపోయారు. ఏది ఆలోచించలేదు, కుటుంబం గురించి ఏది కూడా ఆలోచించలేదు. ఇంకా కొంత దూరం పోయిన తర్వాత మరి యాకోబుని యోహానుని కూడా చూసి మరి తమ వలలు బాగు చేసుకుంటే మీరు నన్ను వెంబడించండి అనగానే వారు కూడా తమ దోణెల్ని వదిలిపెట్టి మరి విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. అంతలోకి ఒక దయ్యం పట్టిన వాడు చూసి ప్రభుని మనుషుడు ఒకడు, నజరేయుడగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితవా, నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడో అని కేకలు వేసను. చూడండి, దయ్యాలు కూడా ప్రభువు ఎవరో తెలుసు దయ్యాలకి, నువ్వు పరిశుద్ధుడవో అని కేకలు వేస్తున్నాయి. మనం కూడా మన పరిశుద్ధుడైన ప్రభువుని మనం ఆరాధించాలి. మరి దయ్యాలే కేకలు వేస్తున్నాయి కదండి. మరి దయ్యాలే దేవుని గుర్తించింది, మనం గుర్తించవచ్చా? మనం ఎంతకాలం గుడ్డివారిగా ఉంటాము, అసలైన గుడ్డివారం మనము. కాబట్టి మరి ప్రభు ఏం చేస్తారంటే, నువ్వు ఈ మనిషిని విడిచిపెట్టు అని ఆ దయ్యాన్ని గద్దిస్తే విలవిలలాడించి పెద్ద కేక వేసి వానిని విడిచిపోతుంది. అప్పుడు వాడు చక్కగా ఉండి మరి ప్రభుతో ఉండి మరి ప్రభుకు సాక్షిగా ఉంటాడు. తర్వాత మరి ప్రభు సీమోను ఇంటికెళ్ళి వాళ్ళ అత్తగారి జ్వరాన్ని చేయి పట్టి ఆమె జ్వరాన్ని మరి తగ్గిస్తారు. ఆమె లేచి ఆయనకు సపర్యలు చేసింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.